అన్న ఊర్లలో ఒక మోటు సామెత ఉంటుంది, ఆడలేక మధ్యలో ఓడిందని, నీకు క్యాండిడేట్లు లేక, నీకు పెట్టే దమ్ము లేక, పోటీ చేసే ధైర్యం లేక, ఇట్లా మాట్లాడుతుంటారు అన్న. ఎంపీ ఎలక్షన్లలో కూడా పొత్తులు పెట్టుకున్నారు, పరోక్షంగా సహకరించారు, ఇవన్నీ తప్పుడు మాటలు అన్న. ప్రజలని అమాయకులుగా భావించి ఓటేసేటువంటి ప్రజల్ని తక్కువ చేసేటువంటి మాటలు ఎవరు మాట్లాడొద్దన్న. అది చాలా తప్పు, దురదృష్టకరం. అది అన్నిట్లలో పోటీ చేసిరు వాళ్ళు, ఎంపీ ఎలక్షన్లలో అన్నిట్లలో పోటీ చేశారు. నా మీదనైతే 100 కోట్లు పెట్టిరు, మీకు తెలుసు. ఇక కాంప్రమైజ్ అయిన పాలిటిక్స్ ఏడు ఉన్నాయి అక్కడ? ఏడ కాంప్రమైజ్ అయ్యారు, ఏ సీట్ కాంప్రమైజ్ అయ్యారు చెప్పు. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు, తప్పుడు మాటలు. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన పరిమితులకు లోబడి ఓట్లేస్తేనే భారతీయ జనతా పార్టీ ఎంపీలైనా, కాంగ్రెస్ ఎంపీలైనా, ఇంకొకరైనా గెలుస్తారు. కాబట్టి ఒక పార్టీ ఇంకో పార్టీకి అమ్ముడు పోయింది, ఇట్లాంటి మాటలు దయించి ప్రజాస్వామ్యంలో సరైనవి కాదనేది నా భావన. భారతీయ జనతా పార్టీ తన పార్టీలో కోవర్ట్లుంటే గుర్తుపట్టలేనంత అమాయకమైనటువంటి స్థితిలో లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీకి నాయకత్వం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఐబీలు, ఎస్బీలు, ఇంటెలిజెన్స్లు అన్నీ కూడా అట్లాంటి తప్పుడు వ్యక్తులు ఎవరైనా మా పార్టీలు ఉంటే 100% సమాచారం ఇస్తాయి. సో టీఆర్ఎస్కేలు వచ్చిన వాళ్ళ అని చెప్పి మీరు ఒక వర్గాన్ని ఎత్తి చూపే ప్రయత్నం మీడియా తొందరపడి చేయొద్దని చెప్తా ఉన్నా. కోవర్టు పని చేసే వాళ్ళు ఎవరు కూడా బీజేపీలో లేరు, ఉండరు, మనలేరు. వాళ్ళ ఫ్యూచర్ కూడా బీజేపీలో కొనసాగదు. వారసత్వ పంచాయతీ, పైసల పంచాయతీ, రేపు మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో వస్తే అన్నీ అన్నకైనా నాకేం లేవా అనేది పంచాయతీ. ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రంలో కూడా అదే అయింది. ఏమైందో మీకు తెలుసు. నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడి.